వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు అజేయం అనిపించిన కోటలను బద్దలు కొడుతూ భారతీయ జనతా పార్టీ సామాన్యులని తమ అస్త్రాలుగా మార్చుకుంది. 2024 ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించిన విజయం వెనుక భారీ ప్రచారాలు, అంగబలం మాత్రమే లేవు. ఆ గెలుపు వెనుక కన్నీళ్లు, పోరాటం మరియు సామాన్య మహిళల ఆత్మగౌరవం దాగి ఉన్నాయి. కలితా మాజీ, రేఖా పాత్ర, రత్న దేబ్నాథ్ ఈ ముగ్గురు మహిళలు కేవలం అభ్యర్థులు మాత్రమే కాదు, బెంగాల్ మారుమూల ప్రాంతాల్లో అణచివేతకు గురైన వేలాది మంది గొంతుకలు. కలితా మాజీ అద్భుత కథ. ఆమె ఒక సాధారణ గృహ కార్మికురాలు. ఇతర ఇండ్లలో అంట్లు తోముతూ, ఇండ్లు ఊడుస్తూ వందల రూపాయల సంపాదనతో తన కుటుంబాన్ని పోషించుకునే మహిళ. ఆమెకు రాజకీయం అంటే తెలియదు, వెనుక బలమైన కుటుంబ నేపథ్యం లేదు. కానీ ఆమెకు తన ప్రాంత ప్రజల కష్టాలు తెలుసు. తూర్పు బర్ధమాన్ జిల్లాలోని తౌసోగ్రామ్ నియోజకవర్గం నుంచి ఆమెను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఒక సామాన్య పని మనిషి ఎమ్మెల్యేగా ఎలి పోటీ చేస్తుంది అని విమర్శించిన వారు ఉన్నారు. కానీ కలిత వెనుకడుగు వేయలేదు. తలపాగా చుట్టుకొని సైకిల్ మీద తిరుగుతూ ఆమె ప్రచారం చేసింది. నేను మీ ఇంట్లో మనిషిని, మీ కష్టాలు నాకు తెలుసు అని ఆమె ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుంది. ఆమె గెలుపు బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సందేశ్ కలి పేరు ఒక ఉప్పెనను సృష్టించింది. అక్కడ మహిళలపై జరగనున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా గలమెత్తిన మొదటి వ్యక్తి రేఖా పాత్ర. ఆమె స్వయంగా లైంగిక వేధింపుల బాధితురాలు. ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడిని ఎదిరించడం అంటే ప్రాణాలతో చెలగాటమాటమే అని తెలిసినా ఆమె భయపడలేదు. ప్రధాని మోదీ స్వయంగా ఆమెను శక్తి స్వరూపిణి అని పిలిచారు. బనర్హాట్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన రేఖా పాత్ర బెంగాల్ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఒక బాధితురాలు చట్టసభలకు వెళ్లడం ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకురావచ్చునని ఆమె నిరూపించింది. ఆమె గెలుపు కేవలం రాజకీయ విజయం కాదు, అది అన్యాయంపై బాధితులు సాధించిన నైతిక విజయం. ఇక రత్న దేబ్నాథ్ కథ వింటే కళ్ళు చెమర్చుతాయి. ఆమె ఒక అత్యాచార బాధితురాలి తల్లి. తన కుమార్తెకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిందితులకు శిక్ష పడే వరకు ఆమె విశ్రమించలేదు. బెంగాల్లో శాంతి భద్రతల వైఫల్యాన్ని, మహిళల రక్షణ కరువును ఆమె తన వ్యక్తిగత బాధ ద్వారా ప్రజలకు వివరించారు. రాజకీయాల్లోకి రావడం ఆమె కోరిక కాదు, కానీ తన బిడ్డకు పట్టిన గతి మరో బిడ్డకు పట్టకూడదనే పట్టుదలతో ఆమె ఎన్నికల బరిలో దిగారు. ఆమె గెలుపు ద్వారా బాధిత కుటుంబాలకు న్యాయం చేకూరుతుందనే ఆశ ఆ ప్రాంత ప్రజల్లో కలిగింది. బీజేపీ ఈ ముగ్గురు మహిళలను ఎంపిక చేయడం వెనుక ఒక స్పష్టమైన వ్యూహం ఉంది. బెంగాల్లో మమతా బెనర్జీ మహిళా ఓటు బ్యాంకుపై గట్టి పట్టు కలిగి ఉన్నారు. దానిని బద్దలు కొట్టాలంటే నిజమైన బాధను అనుభవించిన సామాన్య ప్రజలతో మమేకమై మహిళలే సరైన మార్గమని బీజేపీ భావించింది. వీరు రాజకీయ నాయకులుగా కాకుండా ప్రజల కష్టాల్లో పాలు పంచుకునే తోటి వ్యక్తులుగానే కనిపించారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు భయపడి నోరు మెదపని వారికి వీరు ధైర్యాన్ని ఇచ్చారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వీరిని ప్రజలు తమ ప్రతినిధులుగా ఓనర్షిప్ తీసుకున్నారు. కలితా మాజీ, రేఖా పాత్ర, రత్న దేబ్నాథ్ ఈ ముగ్గురు బెంగాల్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశారు. వీరు కేవలం ఎమ్మెల్యేలో, ఎంపీలో కాదు, బెంగాల్ గడ్డపై అణగారిన వర్గాల తిరుగుబాటుకు నిలువుటద్దాలు. డబ్బు, అధికారం, అంగబలం లేకపోయినా ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు ఉంటే సామాన్యులు కూడా చరిత్రను తిరగరాయగలరని ఈ స్టార్స్ నిరూపించారు. బెంగాల్లో బీజేపీ సాధించిన ఈ విజయం ఈ ముగ్గురు మహిళల కన్నీళ్లు మరియు పోరాటాల ఫలితమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఆర్ వాయిస్ ఫస్ట్ వీక్ వచ్చింది. శాలరీస్ మిగిలిన వాటితో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మీరు మాత్రమే ఆర్ వాయిస్ నిలబెట్టగలరు. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.